హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చేదు కాకరకాయలతో స్వీట్గా ఇలా చేయండి, చాలా బాగుంటుందండి. రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కాకరకాయలు తీసుకుంటున్నాను చూడండి. పైన ఇలా తోలు తీసి పెట్టుకోవాలండి మొత్తము. ఎందుకంటే చేదు అనేది ఉండకూడదు అనుకుంటే మొత్తం తోలు ఇలా తీయాలి. మొత్తము తీసి నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి. మొత్తం ఇదే విధంగా చేసుకొని నీట్గా కడిగి ఇలా రౌండ్గా వచ్చేటట్టు కట్ చేయాలండి. ఇలా కట్ చేస్తే సరిపోతుంది. మిగతావి కూడా ఇలానే కట్ చేసి పెట్టుకోవాలండి. ఇవి కూడా ఈ విధంగా కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు పెనం హీట్ అయ్యాక కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించుకోవాలండి. స్టవ్ ఆయిల్లో పెట్టేసి కొంచెం కొంచెం ఎందుకు వేయిస్తున్నామంటే ఎక్కువ వేయించుకుంటే ఒక దగ్గర వేగుతాయి, మరొక దగ్గర వేగాయి. కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటే ఇలా తిప్పుతూ వేయించాలండి. స్టవ్ ఆయిల్లో పెట్టేసినాం కాబట్టి చూసుకుంటూ బాగా తిప్పాలండి. ఎందుకంటే స్టవ్ ఆయిల్లో పెట్టినాం కాబట్టి ఒక దగ్గర వేగుతాయి, మరొక దగ్గర వేగవి, ఒక దగ్గర మాడిపోతుంటాయి. కాబట్టి చూస్తూ తిప్పుకోవాలండి. ఈ విధంగా ఇలా వేగితే సరిపోతుందండి. చూడండి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. స్టవ్ లో ఫ్లేమ్లో ఎందుకు పెట్టామంటే ఇంకా కొంచెం ఉన్నాయి కదా, మిగతాయి కూడా వేయించుకోవాలి కదా. అందుకే లో ఫ్లేమ్లో పెట్టేసి మిగతాయి కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించుకోవాలండి. ఇది అదే విధంగా చాలా బాగుంటుందండి రొట్టెలోకి, అన్నంలోకి కానీ. ఎందుకంటే మనం బెల్లం వేస్తాం కాబట్టి అందులో చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఒక 10 కాకరకాయలంతా స్వీట్ చేస్తున్నాను చూడండి బెల్లంతో. మిగతా 4 కాకరకాయలు అయ్యేంత కారంతో ఫ్రై చేయడానికి వేయించి పెట్టుకున్నాను ఒక ప్లేట్లో, సన్నటి ప్లేట్లో. అవి ఫ్రై చేయడానికి, పెద్ద ప్లేట్లో ఉన్నవి స్వీట్ చేయడానికి వేయించుకున్నాను. ఇప్పుడు బెల్లం తీసుకోవాలండి. తగినంత బెల్లం వేసుకోవాలండి. స్వీట్ మనకి ఎంత కావాలో అంత. నేను 3 ఇంత సైజులో ఉన్నటువంటి 3 తీసుకుంటున్నాను చూడండి. 4 తీసుకోవాలండి. వీడియో స్కిప్ అయిందండి. ఇంకోటి వేశాను, తర్వాత తక్కువ వస్తుందని ఇంకొకటి అలానే కొంచెం ఇలా పొడిగా చేసుకొని వాటర్ వేసి కరిగించుకుంటున్నాను. ఇలా మీడియం సైజు టమాటో సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఎందుకు కరిగిస్తున్నానంటే అందులో ఉన్నటువంటి కసర పోవాలని, వడగట్టుకుంటే కసర పోతుందని కరిగించానండి. ఇప్పుడు గిన్నె పొయ్యి పైన పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాల జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసాను చూడండి. వేసుకొని కరివేపాకు వేసుకొని వేయించి పెట్టుకున్నటువంటి కాకరకాయ మొత్తం అందులో వేసుకోవాలండి. ఒక 10 కాకరకాయలు వేస్తున్నాను నేను. ఇప్పుడు స్టవ్ ఆయిల్లో పెట్టేసి ఇలా కలుపుకోవాలండి. ఆయిల్ మొత్తము కాకరకాయ కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా సన్నగా మీడియం సైజ్ తీసుకున్నాను చూడండి. ఆ టమాటా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. స్టవ్ చూస్తూ కలుపుకోవాలండి, ఎందుకంటే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసి, 1/2 టీ స్పూన్ కాదండి, సారీ, చిటికెడు వేసాను చూడండి, కొంచెమే వేసాను. 1/2 టీ స్పూన్ సాల్ట్, నైస్ ఉప్పు వేసాను చూడండి. వేసి ఇలా మిక్స్ చేయాలండి. మొత్తము పచ్చివాసన పోయేంత వరకు ఉడికించాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు 1/2 టీ స్పూను కారం పొడి వేసాను చూడండి. 1/2 టీ స్పూను ధనియా పొడి వేసుకొని ఇలా కలుపుకోవాలండి. చూసి వేసుకోండి మీరు కారం పొడి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక గిన్నెలో 2 స్పూన్లు పుట్నాల పొడి వేసుకొని ఇలా వాటర్ వేసుకొని కలుపుకొని అందులో వేసుకోవాలండి. డైరెక్ట్ వేసేస్తే గడ్డలుగా ఒకే దగ్గర ఉంటుంది పుట్నాల పొడి అనేది. అందుకే వాటర్ వేసి కలిపి వేసుకుంటున్నాను. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి.
ఇప్పుడు స్టవ్ ఆయిల్లో పెట్టేసి కలుపుకోవాలి మొత్తము. వాటర్ ఎందుకు వేస్తున్నానంటే బెల్లము వేసింటాం కాబట్టి గట్టిగా రబ్బర్లాగా అయిపోతుంది కాబట్టి కొంచెం చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడికిద్దామండి. స్టవ్ మీడియం టు హైలో పెట్టేసి ఉడికిద్దామండి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి చూడండి. 5 నిమిషాల తర్వాత ఇలా అయింది కదా. ఇప్పుడు ఇంతకుముందు కరిగించుకున్నటువంటి బెల్లం మొత్తము వడకట్టుకోవాలండి. ఎందుకంటే అందులో ఉన్నటువంటి కసర ఏమైనా ఉంటే పోతుంది కాబట్టి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికిద్దామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు 5 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెడితే ఒక 10 నిమిషాలు ఉడికించండి. సారీ అండి, లో ఫ్లేమ్లో పెడితే 10 నిమిషాలు ఉడికించండి. మీడియం ఫ్లేమ్లో పెడితే 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చూడండి ఈ విధంగా అయింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ ఏమైనా ఉంటే కొంచెం 1 నిమిషం వరకు ఇలా కలుపుతూ ఉడికిస్తే సరిపోతుంది మూత తీసి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి తీసుకోవడమేనండి. చాలా బాగుంటుందండి. రొట్టెలోకి, చపాతీలోకి, అన్నంలోకి కానీ స్వీట్గా తినాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. ఇలాంటి వీడియోతో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.